తెలిసిపోయింది. పోనీ అప్పుడైనా గ్రహించి ఈ 5 ఏళ్లలో ఏమైనా మార్చిందా మమతా బెనర్జీ? మరింత రెచ్చిపోయారు. ఎందుకంటే మమతా బెనర్జీనే సపోర్ట్ చేస్తుంది. మరింత రెచ్చిపోయి రాత్రి 7 అయితే రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేకుండా పోయింది లేడీస్కి. దాంతో లేడీస్ ఓట్లే పోయినాయి హయ్యెస్ట్గా. లేడీస్ ఓట్లు హిందువులు కంప్లీట్ పోలరైజ్ అయ్యారు. మీకు నిన్న వీళ్ళకి వచ్చిన 80-81 సీట్లు చూస్తే ఈ మ్యాక్సిమం వీళ్ళతో పాటుగా ఆ కాంగ్రెస్కి వచ్చిన సీట్లు కానీ కమ్యూనిస్ట్కి వచ్చిన సీట్లు కానీ ముస్లిం ప్రాంతాలే. బీజేపీ ఓడిపోయిన మొత్తం ముస్లిం ప్రాంతాలే. ముస్లింల సీట్లని ముస్లిం ఓట్లని కన్సాలిడేట్ చేసుకుంటే మహిళలు ఇతర మత హిందువుల్లో కులాల వారీగా తనకు మద్దతు ఇస్తారని లెక్కేసుకుంది మమతా బెనర్జీ. కానీ ముస్లింలు 30% ఓట్లు ఉన్నాయి అక్కడ. 30% ఓట్లు ఆమె కోరుకున్నట్టు పోలరైజేషన్ అయింది. ఆమె కోరుకున్నట్టు హిందువుల్లో కూడా చీలికొచ్చి ఇంకో 10% పోలరైజేషన్ వచ్చింది ఆమెకి. కానీ ఆ 10% వచ్చిన ఓట్ల దగ్గర సీట్లు రాలావిడికి. హిందువుల పోలరైజేషన్ 65% జరిగింది ఈసారి. క్రిందటిసారి 50% జరగడం వల్ల 77 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఈ దఫా 65% ఓట్లు పోలరైజ్ అయినాయి. ఆ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ 206 చేరుకోవడం అన్నటువంటిది.